పాయ కర్రీ అదేనండి తలకాయ మాంసం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఒక్కొక్క రకంగా చేస్తారు. నా తీరులో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనివ్వండి. తర్వాత ఒక స్పూన్ గసగసాల పేస్ట్ వేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఈ మాంసాన్ని అందులో వేసి మసాలా అంతా ముక్కకి పట్టనిచ్చి కలిపేసి మూత పెట్టేయండి. 2 నిమిషాలకు వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. వాటర్‌లో ముక్క బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత సరిపడినంత కారం వేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, మిరియాలు, యాలక్కాయ, ఎండు కొబ్బరి వేసి మసాలా పొడి చేసి పక్కన పెట్టేయండి. ఒక ఉల్లిపాయ సైజు అంత చింతపండు రసం తీసి అందులో వేసి మసాలా పొడి కూడా వేసేసి ఒక్కసారి కలబెట్టి కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ రానివ్వండి. లేత మాంసం అయితే 8 సరిపోతాయి. తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అంతా పైకి తెలియదు. అప్పుడు ఒక స్పూన్ మటన్ మసాలా పొడి, కొంచెం కొత్తిమీర వేసి సిమ్లో 2 నిమిషాలు మగ్గనివ్వండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ.